మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. శ్రీ క్రోధనామ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశులకు ఎలా ఉందో తెలుసుకునేటువంటి దాంట్లో భాగంగా ఈ వీడియోలో ధనస్సు రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ మాసంలో ఈ రాశి వాళ్లకు రాశ్యాధిపతి 6వ ఇంట వక్రంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి తృతీయాధిపతి శని 3వ ఇంట వక్రించి శుక్రునితో కలిసి ఉన్నాడు. అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి అంగారకుడు అష్టమంలో వక్రించి నీచబడి ఉన్నాడు. అదేవిధంగా షష్టాధిపతి అయినటువంటి షష్ట లాభాధిపతి అయినటువంటి శుక్రుడు, ఈ రాశికి పరమ పాపి అయినటువంటి శుక్రుడు 3వ ఇంట శని చేత కలిసి సంచరిస్తున్నాడు. సప్తమ దశమాధిపతి ఈ రాశికి బాధకాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశి యందు 4వ తేదీ నుంచి ద్వితీయమందు సంచారము కుజ వీక్షణలో ఉన్నాడు. అదేవిధంగా రాహువు 4వ ఇంట, కేతువు 10వ ఇంట. చంద్రుడు యథావిధిగా ప్రతి 2.5 రోజులకు ఒకసారి అన్ని రాశులతో సంచరిస్తూ చీనచంద్రుడిగా, పూర్ణచంద్రుడిగా, శుభగ్రహంగా, అశుభగ్రహంగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఆయన ప్రధాన గ్రహాల బలాబలాలు తీసుకుని నేను వారి ఫలాలు చెబుతాను. భాగ్యాధిపతి అయినటువంటి రవి ద్వితీయంలో ఉండడము యోగదాయకమే. మరి బాధకాధిపతి రవితో కలవడము, ఆయన బలాన్ని కోల్పోవడము మీకు శుభమే. ఎందుకంటే బాధకాధిపతి బలం మీకు పెరగకూడదు. లగ్నాధిపతికి, రాశ్యాధిపతికి స్థానాధిపత్యము మరి దిగ్బలము లేదు, శత్రుస్థానంలో ఉన్నాడు. అదే పంచమాధిపతి అయినటువంటి శుభగ్రహమైనటువంటి అంగారకుడికి దిగ్బలం లేదు, కానీ నీచబడి వక్రించి స్తంభించి ఇట్లా రకరకాల స్థితిగతులతో ప్రయాణిస్తున్నాను. ఈ రాశికి పాపగ్రహాలైన శుక్రుణ్ణి, బుధుణ్ణి, శనిగ్రహాన్ని నియంత్రిస్తున్నాడు. అది విశేష ఫలితంగా చెప్పచ్చు. వాళ్ళు నియంత్రించేస్తే మీకు శుభ ఫలితాలు ఉన్నట్లే. 4వ ఇంట రాహువు మీకు మీ గ్రామంలో, మీ స్వగ్రామంలో, మీ స్వగృహంలో, మీ సొంత ఆస్తిలో, మీ మాతృ స్థానంలో, మీ విద్యాస్థానంలో మీకు వ్యతిరేక ఫలితాలను విజృంభింపజేస్తున్నాడు. రాహుగ్రహము స్థిరత్వం లేనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే శుభ అశుభ మిశ్రమంగా ఈ ధనుస్సు రాశి ఉందని చెప్పొచ్చు. పోటీ పడుతున్నాయి మీ శుభగ్రహాలు, అశుభగ్రహాలు రకరకాలుగా పెనవేసుకొని మంచి చెడులతో సమ్మిళితమైపోయింది. శుభాన్ని ఇవ్వాలన్నటువంటి గ్రహాలకు స్థానాధిపత్యం లేదు, స్థానాధిపత్యం ఉన్న గ్రహాలకు శుభత్వం లేదు. నైసర్గికంగా ఈ రాశి కాలపురుషునికి 9వ రాశి పితృ రాశి లగ్నం అవుతుంది. ధనుసు రాశి పితృదోషం అధికంగా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. ఈ రాశిలో 3 నక్షత్రాలు అంటే 3 కర్మ నక్షత్రాలుగా నిర్ణయించబడ్డాయి. అంటే వీళ్ళ యొక్క కర్మలు అంత సులభంగా తెగవు. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళకు అంత సులభంగా ఏ కర్మ తెగదు. తీవ్రమైన కర్మ ఉంటుంది వీళ్ళకు. పితృకర్మ అధికంగా ఉంటుంది. పితృకర్మ అధికంగా ఉంటే కులదేవత యొక్క శాపము, దోషము కూడా ఎక్కువగా ఉంటుంది. పంచమ స్థానం మేషం అవుతుంది. మేషం అనేది మీకు అదృష్టం, ఫలితాన్ని ఇవ్వదు. మొదటి సంతానం ధనుసు రాశి, ధనుసు లగ్నం వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది. వివాహం అయితే ధనుసు రాశి వాళ్ళకు మొదటి సంతానం అభాషణ అయితే హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ పుడితే మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహస్థితుల రీత్యా చూస్తే విద్యార్థులకు శుభాశుభ మిశ్రమం అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఒక దాంట్లో పోతుంది, ఒక దాంట్లో వస్తుంది. దేంట్లో ఎంత పోతుందో, దేంట్లో ఎంత వస్తుందో అర్థం కాని పరిస్థితి. మీకు చేతికి వచ్చే వరకు అర్థం కాదు. ఇక శుభకార్యాలు తీసుకుంటారా? మీరు ఏ శుభకార్యాలపైన ఇప్పుడు వెళ్ళకండి. ఏ శుభకార్యం చేస్తే మీకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మీకు ఆదాయం తక్కువ ఉంది. మరి ఆ డబ్బు కావాలంటే ఏం చేయాలి? ఉన్నదాన్ని ఖర్చు పెట్టాలి, లేదంటే అప్పు చేసి ఖర్చు పెట్టాలి. ఆ అవసరం తెచ్చుకోకండి. ఆరోగ్య విషయంలో తీసుకుంటే మీకు కాస్త నలతగానే ఉందని చెప్పొచ్చు. అష్టమ స్థానంలో వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి గ్రహము నీచబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది. కాబట్టి
6వ ఇంట కూడా గురువు వక్రించున్నాడు, శత్రుస్థానంలో వక్రించున్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధ సేవనం తప్పనిసరిగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సప్తమాధిపతిని కుజుడు చూస్తాడు. అదేవిధంగా షష్ఠ లాభాధిపతి ఆయన శుక్రుడిని కూడా చూస్తాడు. సంతోషానికి అధిపతి శుక్రుడిని కూడా చూస్తాడు. కాబట్టి మీకు ఏదో మనకు బాగుంది అనిపించే దానికోసమే బాగుంటుంది వైవాహిక జీవితం. ఆకస్మిక ధనలాభాలంటూ ఏమీ ఉండవు, వాటిని మీరు నమ్ముకోకండి. ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు అంటే ప్రేమ వివాహాలు అంటే ఎక్కువ కులాంతర వివాహాలు అవుతాయి. వాటికి బీజం పడే అవకాశం ఎక్కువ ఉంది. అటువైపు మొగ్గకండి. తల్లిదండ్రులకు ప్లస్ సమాజంలో మీకు కూడా కాస్త చిన్న చూపే, వీళ్ళు ధిక్కరించి పెళ్లి చేసుకున్నారనేసి. ఎందుకంటే బుధుని కుజుడు చూస్తున్నాడు, శుక్రుని కుజుడు చూస్తున్నాడు, వివాహకారకుడిని సప్తమాధిపతిని కుజుడు చూస్తున్నాడు, కుజుడు నీచబడి చూస్తున్నాడు. కుజ బుధులు చూసుకుంటే కులాంతర వివాహం జరిగేదానికి బలం ఎక్కువ. కాస్త ఓపిక పట్టుకొని మీరు ఉండండి, సరైన నిర్ణయం మీకు దొరుకుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకు మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారని చెప్పచ్చు. అనుభవజ్ఞులైనటువంటి ట్రేడింగ్ చేసేటువంటి వ్యక్తుల ద్వారా మీరు పెట్టచ్చు, నేను కాదనలేదు. కానీ మీ దురదృష్టం 4వ ఇంటకు రాహు ఉండడం. రాహు ఇంటర్నెట్, షేర్ మార్కెట్టు, స్టాక్ మార్కెట్కి ఆయనే కారకుడు. 4వ ఇంట ఉన్నాడు కాబట్టి మీకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి దాని జోలికి కొద్ది రోజులు వెళ్ళకండి. చక్కగా రాహు 3వ ఇంటికి వస్తున్నాడు, 3వ ఇంట్లో దిగ్బలాన్ని పొందుతాడు, అప్పుడు మీకు సహకరిస్తాడు. తర్వాత విహారయాత్రలు చేయాలనుకున్నటువంటి వాళ్ళకు ఏదైనా విహారయాత్రలు అనుకూలిస్తుంది. ఎందుకంటే 10వ ఇంట కేతుగ్రహము చక్కగా దిగ్బలాన్ని పొంది విహారయాత్ర అనేటువంటి దానికి అవకాశం ఇస్తున్నాడు. మీరు ఏదైనా గతంలో ఒక చీటీలాగా వేసి టూర్ చీటీలాగా వేసి డబ్బులు కట్టిపెట్టి ఉన్నా, లేదు ఇంకెవరైనా సరే ఏదైనా విహారయాత్ర పోతూ ఆ బస్సులో 1-2 సీట్లు రాకుండా ఉన్నా, ఆ స్థానంలో మీరు ఏమైనా వస్తారని అవకాశం వస్తే మీరు వెళ్ళొచ్చు. మీ దగ్గర ఉన్నట్టు ఆ డబ్బులు ఇవ్వచ్చు. అటువంటి అవకాశాలు మీకు దొరికేదానికి అవకాశం ఎక్కువ. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కర్మ నక్షత్రాలని చెప్పాను. అంత సులభంగా వీళ్ళ కర్మలు తెగవు. వీళ్ళకి ఎక్కువగా కర్మలు ఉంటాయి. ప్రస్తుతం శుభ అశుభ మిశ్రమంగా ఉంది. యోగదాయకంగా ధనుసు రాశి వాళ్లకు లేదు. ఇంకెక్కడన్నా ఏ ఛానల్నా ఎవరన్నా అద్భుతంగా ఉందంటే అది వారి యొక్క విజ్ఞత. నా పరిశీలనలో మాత్రము శుభగ్రహాలు బలం లేవు, అశుభగ్రహాలకి బలం లేదు. నువ్వా నేను అంటున్న సందర్భంలో మీరు విపరీతమైన పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. స్త్రీలకు, విద్యార్థులకు, వృద్ధులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ఈ స్టాక్ మార్కెట్ లాంటి, షేర్ మార్కెట్ లాంటి వ్యాపారస్తులకు కూడా బలం ఉందంటే ఉంది, లేదంటే లేదు. విశేషంగా అయితే లేదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా అద్భుతమైన దశ జరుగుతూ ఉంటే మీరు తట్టుకొని నిలబడవచ్చు. అశుభగ్రహ దశలు జరుగుతూ ఉంటే మీకు ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదు. కాబట్టి ధనుసు రాశి జాతకులు చక్కగా మీరు ఈ మాసం మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్య నమస్కారాలు, గురు దక్షిణామూర్తి, లేదంటే దత్తాత్రేయుల వారు, లేదంటే ఏదైనా సరే గురువు యొక్క ఆరాధన, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి, రాఘవేంద్ర స్వామి లాంటి గురువులను ఆరాధించడము, ఆశ్రమాలకు, పీఠాలకు వెళ్ళి రావడము చాలా బలాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సన్యాసులు అంటే కేతువు కూడా మీకు కర్మస్థానంలో ఉన్నాడు. ఇది పితృలగ్నము, పితృరాశి కాబట్టి కేతువు కూడా బలాన్ని ఇస్తాడు. మీరు అక్కడికి వెళ్ళి రాగానే యాక్టివేట్ అవుతారు. నేను చెప్పినటువంటి ఆరాధనలు చేయడం వల్ల ఇమీడియట్ యాక్టివేట్ అవుతారు. మరిన్ని శుభ ఫలితాలు మీరు పెంచుకుంటారు. ఇటువంటి ఆవరణలోకి మీరు వెళ్ళి చక్కగా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తూ శుభం.